యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఎందరో మహానుభావులు, సంగీత జ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, అనేక రంగముల్లో పండితులు, పామరులు చాలామంది ఎంతోమంది మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకంటే చిన్నవారికి నా శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ వీడియోలో మూవీ సాంగ్స్ బుక్లో 4వ పాట మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఈ పాట నేను మీకు అన్ని పేపర్ మీద క్లియర్గా రాశాను కాబట్టి మీకు చక్కగా నేనేం వివరణ ఇవ్వక్కర్లేదు. మన ఫస్ట్ ఛానల్లో వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్లో ఓన్లీ సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఒక వీడియో పాట పాడతాను, ఇంకొక వీడియోలో పాటలాగా స్వరం పాడతాను. థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు చేసి మన వీడియోని వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం మూవీ సాంగ్స్ బుక్లో 4వ పాట మనం పాపాయి నవ్వాలి పండగే రావాలి అనే పాటని ప్లే చేసుకుంటున్నాం కీబోర్డ్ పైన. ఇది మనకి 4:30 శృతిలో ఉంది ఒరిజినల్ సాంగ్. నేను 4:30 శృతిలోనే ప్లే చేస్తున్నాను అనమాట. మరి ఇది కరహరిప్రియ రాగంలో ఉంది. ఆ కరహరిప్రియ రాగాన్ని మనం ఇక్కడ ఒకసారి ప్లే చేసుకుంటే మనం చక్కగా అన్ని క్లియర్గా తెలుస్తాయి. ఈ క్యాషియర్ చూడండి. ఇప్పుడు ఇది మిడిల్ పిచ్, ఇది లో పిచ్. దీన్ని వదిలేసేసి మనం ఇది మిడిల్ పిచ్ ఇక్కడి నుంచి మనం తీసుకోవాలి కదా. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి ఈ వైట్కి మనకి సా అవుతుంది. ఇది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి మనకి ఇది. మనం ఇప్పుడు మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు మన స్కేలు ఇప్పుడు మనం ఎఫ్ షార్ప్ని మనం సా తీసుకుంటే ఇక్కడి నుంచి మనం ఒకసారి కరహరిప్రియ స్వరస్థానాలు చూద్దాం. చూడండి, కరహరిప్రియ 22వ జనకరాగం. ఇది సా, ఇది రీటు, ఇది ఘాటు, ఇది మావన్ సరిగమైంది. పా, దాటు, నీటు, సా ఇవి స్వరస్థానములు. డిసెండింగ్ ఆర్డర్ కూడా అవే వస్తాయి. ఇక్కడ చూద్దాం. చూడండి, ఈ ఎఫ్ షార్ప్ మనం సా అనుకుంటే రీటు మనం ఇది రీటు. ఈ సా నుంచి మనం రీటుకి వెళ్ళాలంటే ఒక వైట్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం. సా రీటు. ఈ రీటు ఇది బ్లాక్ కీ కదా. ఈ బ్లాక్ కీ పక్కనే ఉన్నటువంటి వైట్ కీ మనకి ఘాటు అవుతుంది. సా రీటు ఘాటు. ఈ ఘాటు నుంచి మనం మావన్కి వెళ్ళాలంటే మనం
ఇందులో ఒక బ్లాక్ స్వరాన్ని దాటుకుని ఇక్కడికి వచ్చాం. సా, రీ2, గా3, మా1. ఈ మా1 నుంచి పాకి వెళ్ళాలంటే ఒక వైట్ కింద దాటుకొచ్చాము ఇక్కడికి. మనకి ఇది పా. ఈ పా నుంచి మనం దాటుకి వెళ్ళాలంటే ఒక వైట్ కిని మళ్ళీ జంప్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఇది దాటు, ఈ బ్లాక్ కీ అనమాట. ఈ దాటు ప్రక్కనే ఉన్నటువంటి వైట్కి ఇది మనకి నీటు అవుతుంది అనమాట. దాటు, నీటు. ఈ నీటు నుంచి తారాస్థాయి సాకి వెళ్ళాలంటే మనం షడ్జమానికి ఒక వైట్ కింద దాటుకుని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి. ఇక్కడి నుంచి సా షడ్జము, రీ2 చతుశ్రుతి రిషభము, గా2 సాధారణ గాంధారము, మా1 శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జము. డిసెండింగ్ ఆర్డర్ కూడా అవే వస్తాయి. ఇప్పుడు మూర్ఛను ప్లే చేసుకుందాం మనం. సరి గమ పద ని సా ని ధ ప మ గ రి సా. ఇది కరహర ప్రియ. మందర స్థాయిలో దైవతాన్ని వాడలేదు. సా ని ప ని సా అని ఈ మందర స్థాయిలో దైవతాన్ని వాడలేదు అనమాట. తారస్థాయిలో నేను తర్వాత మీకు చెప్తాను కదా ఇక్కడ ఎంత వచ్చే ఏమేమి స్వరాలు మనం ఉపయోగించారనేది. చక్కగా ఇప్పుడు మనం పల్లవిని ప్లే చేసుకుందాం. మందర స్థాయి పాలో పాట ప్రారంభమవుతుంది. పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు. పాపాయి నవ్విన పండగే వచ్చిన పేదల కన్నుల కన్నీరే నిరుపేదల కన్నుల కన్నీరే. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ చూద్దాం. పాపాయి నవ్వాలి పాపాయి నవ్వాలి పాపాయి. జాగ్రత్తగా గమనించాలి మీరు ఇక్కడ. మంత్ర స్థాయి పాయి ఇది. సాహిత్యాక్షరము పాయే, సంగీతాక్షరము పాయే, సరిపోయింది ఇక్కడ. పా పా సని. ఈ సనిని మనం నీ అని పట్టుకోవాలి. పాని స పాపాయి నవ్వాలి సర్రీని. నవ్వాలి 3 సాహిత్యాక్షరములు, సర్రీని 3 స్వరాక్షరములు. చక్కగా సరిపోయింది అక్కడ. పాని పాని స సర్రీని పాపాయి నవ్వాలి పండగే నిస్స పండగే రావా. చూడండి ఇక్కడ రావాలి రా. ఇక్కడ రా ఒకే సాహిత్యాక్షరం ఉంది. ఇక్కడ సమరి. ఈ సమరిని మనం రీ అని పాడుకోవాలి. రీ. అలాగే వా వా రిమరి. దీన్ని కూడా రీ అని పాడుకోవాలి మనం అన్నమాట. రీ రీ రావా లీ లీ. ఈ లీ అనేది మనం సాని, ఈ నీ దగ్గర ఆగింది కాబట్టి ఈ సానిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. రీ రీ నీ రావాలి పాని స సర్రీని నిస్స సరీని పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట. మా ఇది నీ అనమాట. నీ మా ఇంట అంటే సాని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ నీ స మా ఇంట కురవాలి కురవాలి. చూడండి ఇక్కడ కుర మగ మగ. ఒక మాగాని గాని పాడుకోవాలి, ఇంకొక మాగాని గాని పాడుకోవాలి అనమాట. అంటే మాగా మాగా
ప్లేస్లో గా గా వచ్చింది చూడండి. మగ మగ పుర గగ గగరీస పుర వాలి పన్నీరు మీస గగరీస స మా ఇంట కురవాలి పన్నీరు. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. పాపాయి పాపాయి నవ్విన పండగే వచ్చిన. ఈ లైన్ చూద్దాం. పాపాయి పా సా అది సరిపోయింది. పా సమగా, ఈ సమగాని మనం ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి సమగాని గాని పాడుకోవాలి మనం. గా పాయి అంటే పాయి కాగదు కానీ అంటే బాగోదు మనకది. సగమ సమగమ అనమాట. సమగాని మనం గాని పడుకోవాలి. సగమ పాపాయి నవ్విన నవ్విన నవ్వు అంటే మా పా, దీన్ని పా అని పాడుకోవాలి. పా పా అంటే నవ్విన అని వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని సాహిత్యాన్ని బట్టి మనం ఆ స్వరాన్ని ఉచ్చరించుకోవాలి. ప అని పాడుకోవాలి. సా సగమ పాపాయి నవ్విన పండగే పండ పన్ని సరిపోయింది అక్కడ. పండ 2 సాహిత్యాక్షరములు, పన్ని 2 స్వరాక్షరములు. పండగే పన్ని పండగే పామగా, ఈ పామగాని మనం గా అని పాడుకోవాలి. పన్నిగా పండగే వచ్చిన గమ్మమా పేదల కన్నుల. జాగ్రత్త చూడండి, ఇక్కడ అంతర్గాంధారం, ఇక్కడ గాత్రి వచ్చిందన్నమాట. పేదల గప్ప మగ, పేదల 3 సాహిత్యాక్షరములు, గప్ప మగ 4 స్వరాక్షరములు. ఇప్పుడు దీన్ని ఎలా మనం సెట్ చేసుకోవాలంటే గప్ప, దీని పే, ఆ గప్ప పా దగ్గర ఆగింది కాబట్టి గప్పాని మనం పా అని పాడుకోవాలి. పా మగ పేదల రీసా, దీన్ని మనం సా అని పాడుకోవాలి. కన్నుల సా రీసని మళ్ళా ను అంటే రీసా, దీన్ని ను, దీన్ని సా ని. కన్నుల చూద్దాం. కన్నుల సా సని అని పాడుకోవాలన్నమాట. దాన్ని పామగ పామగ సని సని పామగ సని పేదల కన్నుల కన్నీ కన్నీ కన్రీ, అది సరిపోయింది. గమ గమ, దీన్ని మనం మా అని పాడుకోవాలి. రీ మా కన్నీ రే మపమారి, ఈ మపమారిని రే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనకి రీ అని పాడుకోవాలన్నమాట. రీ రీ మారి కన్నీరే పామగ సని రీ మారి. పాపాయి నవ్విన సగమ పప్ప పండగే పన్నిగా పండగే వచ్చిన మా
గమ్మమా పేదల కన్నుల, ఇది సేమ్ ఇందాడు వచ్చింది మనకి. పామగ సని కన్నీ రీమా, ఈ గమ గమ దీన్ని మనం మా అని పాడుకోవాలి. రీమా కన్నీ రే మగమారి దీన్ని రీమా కన్నీ నిరుపేదల, చూడండి ఇక్కడ నిరుపేదల సరిపోయింది. సని 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 3 సార్లు సని వచ్చిందని మనం నీ అని పాడుకోవాలి. సరి సరి నిరుపేదల కన్నుల, ఇక్కడ కన్నుల జాగ్రత్త చూడండి. కన్ను మగ మగ, ఇది కన్ను, అది ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి సా మగ మగ అని మనం గా అని పాడుకోవాలి. కన్నుల గారి సరి నీ సరి గారి నిరుపేదల కన్నుల కన్నీరే జాగ్రత్తగా మీరు ఓపిక్గా వింటే చక్కగా అయ్యా ఇది చక్కగా పాడుకోవచ్చు. చక్కగా మీరు హ్యాపీగా పాని సర్రి ని సరి రి ని స గరి స. ఇప్పుడు ఫస్ట్ చరణం చూద్దాం. కార్తీక మాసన ఆకాశ మార్గాన కను బిందు చేసేను జాబిల్లి. దీన్ని చూద్దాం ఇప్పుడు మనం. కార్తీక కామరిప, ఇది మనం కా పా దగ్గర ఆగింది కాబట్టి మరి పా, దీన్ని మనం పా అని పాడుకోవాలి. పా మామ కార్తీక మా మాసన మా రిమరి, ఈ రిమరిని మనం రీ అని పాడుకోవాలి అనమాట. మా ఒకే సాహిత్య అక్షరం, రిమరి 3 స్వరాక్షరాలు, అప్పుడు దాన్ని రీ అని పాడుకోవాలన్నమాట. రీ అని పాడుకోవాలి. మా సాన సా సాని, ఈ సాని మనం నీ అని పాడుకోవాలి. నీ స రీ నీ స మా సాన. కార్తీక మాసాన పామామ రీ నీ స. ఆకాశ మార్గాన్ని కూడా అలాగే అనమాట. ఆకాశ రిప్ప మామ, ఇప్పుడు మనం ఆకాశ 3 సాహిత్య అక్షరములు, రిప్ప మామ 4 స్వరాక్షరములు, అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ఆ రిప్ప, దాన్ని మనం ఆ రీపాని పా అని పాడుకోవాలి. పా మామ ఆకాశ మా రిమరి, దీన్ని మనం రీ మా గాన సని స, దీన్ని మనం నీ స అని పాడుకోవాలి. రీ నీ స మా గాన పా మామ రీ నీ స ఆకాశ మార్గాన కను విందు కను రిస, అక్కడ సరిపోయింది అనమాట. కను రిస కను విందు విప్ప, దీన్ని మనం పా అని పాడుకోవాలి. పాప విందు రిస పాప కను విందు చేసేను పాప.
రిస పాప పాప కను విందు చేసేను జా ఇక్కడ జాగ్రత్త చూడండి జా దప మప సద సద ఇదంతా కూడా దప మప సాదా సాదా అని మనం దాని పాడుకోవాలి దా అంటే జా మా దీన్ని మనం మా అని పాడుకోవాలి దా మా జా ఇక్కడ జాగ్రత్త చూడండి ఇక్కడ అంతర్గాంధారం వచ్చింది అంటే అన్యస్వరం అన్నమాట మా గరి మసా లి ఒకే సాహిత్యాక్షరం ఉంది మాగ రిమ సా 5 స్వరాక్షరం ఉన్నాయి అప్పుడంతా కూడా మనం మాగ రిమ సా దీన్ని సా అని పాడుకోవాలి దా దా మా సా జా బిల్లి మళ్ళీ రెండో సంగతి ఉంది జాబిలి దగ్గర మారుతుంది మళ్ళీ కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసేని వరకు ఒకే రకంగా ఉంటుంది అనమాట మనం ఇందాక ఆల్రెడీ ప్లే చేసుకున్నాం అయినా సరే ఒకసారి మనం మళ్ళీ పాడదాం మనం కార్తీక పామా మాసాన మాసాన ఆకాశ ఇది కూడా పామా ఆకాశ మార్గాన కను విందు రిస పాప పాప కను విందు చేసేను ఇంతకుముందు మనం ఇదంతా మీకు ప్లే చేశాను కాబట్టి నేను స్వరమే పాడేస్తున్నాను అనమాట రిస పాప పాప కను విందు చేసేను ఇక్కడ మారిందనమాట జా దపమప దపమప దసద ఇదంతా కూడా మనం దాని పాడుకోవాలి జాని ఒకే అక్షరం ఉంది కదా జాబిలిలో జా దపమప దసద జా దా జా బిల్లి బిల్ పామా దీన్ని మా అని పాడుకోవాలి మా మా దా మా మా జా బిల్లి ఆషాఢ మాసన మేఘాల చెరలోన దీన్ని చూద్దాం మరి దీన్ని మనం రీ అని పాడుకోవాలన్నమాట షాఢ షా రీని దీన్ని మనం నీ అని పాడుకోవాలన్నమాట ఆషాఢ రీని మాసన మా నిసద దీన్ని మనం నిసదాని నిసద దీన్ని దా అని పాడుకోవాలన్నమాట మనం దా 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 మాసన అంటే రీని సా రీని దా 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 ఆషాఢ మాసన మేఘాల మే ధనిప మే ఈ ధనిపని మనం పా అని పాడుకోవాలి మేఘాల పాప చెరలోన చెర చే అది పా సరిపోయింది దమ ఆ దమ్మని మనం మా అని పాడుకోవాలి పమ్మ పమ్మ మామ చెరలోన రీని దా 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 పాప పమ మామ ఆషాఢ మాసన మేఘాల చెరలోన అల్లాడి
మరి దీన్ని మనం రీ అని పాడుకోవాలి. ఈ మరిని రీ లాడి లా రిగమద్ద, ఈ రిగమద్దాన్ని మనం దా అని పాడుకోవాలి. దామ లాడి రీ దామ అల్లాడి పోయేను. చూడండి ఇక్కడ గమరిగ ఈ గమరిగ, ఈ గమరిగను మనం గా అని పాడుకోవాలన్నమాట. మనం గా పోయేను సని అంటే గా సని పోయేను జబిల్లి రీ 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 ఇక్కడ సరిపోయినాయి. మళ్ళా ఆషాఢ మాసాన మళ్ళా రెండో సంగతి ఉంది. ఆషాఢ ఆ రిమరి, ఈ రిమరిని మనం రీ అని పాడుకోవాలి. ఇది ఆల్రెడీ మనకు వచ్చిందనమాట. రీ ఆషాఢ ఇక్కడ మారుతుంది. మా మా సా మా నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. మా సా సా మా సానా సా దా దా సరి సా దా దీని దా అని పాడుకోవాలి. సా దా దా మా సానా మేఘాల చెరలోన, ఇది ఇంతకు ముందే వచ్చింది మనకి. మేఘాల పమ మామ చెరలోన అల్లాడిపోయింది. చూడండి అల్లాడి ఇక్కడ మారింది మళ్ళా. మరి దీన్ని మనం రీ రిగమద్దప, ఇది ఈ రిగమద్దపని మనం పా అని పాడుకోవాలన్నమాట. లాడి రీ అల్లాడి రీ పామా పోయేను, ఇది ఇంతకుముందు వచ్చింది. గసని పోయేను జబిల్లి రీ 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 సరిపోయింది అక్కడ. అల్లాడి సని సని స, అల్లాడి 3 సాహిత్యాక్షరములు, సని సని స 5 స్వరాక్షరములు. అప్పుడు చూడండి ఎలా సెట్ చేసుకోవాలి దీన్ని. అల్ సని, ఆ సాని మనం నీ అనుకోవాలి. లా ఇది కూడా సాని మళ్ళీ నీ అనుకోవాలి కూడా. నీ నీ స అంటే సని సని స, ఆ సాని సని స ఫ్రేజ్ పోయి మనకు నీ నీ స అల్లాడి పోయేను రిమగా పో, దీని గా అని పాడుకోవచ్చు. పోయేను గారిస పోయేను జబిల్లి. నిద్రపో సారీ నిద్రపో నిద్రపో ముద్దుల ముద్దుల పాప నిద్రపో నిద్రపో. ఇక్కడ చూడండి నిద్ర సరిస నిద్ర పో సరిని, ఈ సరిని మనం నీ అని పడుకోవాలి. సరిసని నిద్రపో నిద్రపో నిద్ర పన్నిస పో సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. పన్ని సరి నిద్రపో, ఈ లైన్ మొత్తం చూద్దాం చూడండి. సరి సని పన్ని సరి నిద్రపో నిద్రపో
మ గ గ మా దీన్ని మనం మా అని పాడుకోవాలి. పా పా రి సా దీన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. నిస్సరి నిస్సరి మా సా ముద్దుల పాపా నిద్దురపు స స స సా. మళ్ళా నిద్రపో ఇంకొక చిన్న సంగతిని చూద్దాం. నిద్రపో సరి సని ఇది ఇంతకు ముందు వచ్చింది మనకి. నిద్రపో ఇక్కడ మారింది. నిద్ర పనిస రి సని రి. పో అనేది ఒకే సాహిత్యాక్షరం ఉంది. రి రి సని రి అక్కడ 5 స్వరాక్షరములు ఉన్నాయి. అదంతా కూడా ఇప్పుడు మనం రి రి సని రి దీన్ని మనం రి అని పాడుకోవాలి. పని సరి నిద్రపో ముద్దుల నిస్సరి ఇక్కడ సరిపోయి పా 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 మ గ గ మ పా. ఇది అంతా కూడా పా దగ్గర ఆగింది కాబట్టి మా గ గ మ పా అని మనం పా అని పాడుకోవాలి. పా పా రి సా దీన్ని సా అని పాడుకోవాలి. పా సా అంటే నిస్సరి పా సా ముద్దుల పాపా నిద్దురపు స స స సా. పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు. పానీస సర్రిని నిస్స సారిని నీస గగరి స స సా సా. చాలా ఓపికగా మీరు పాడుకుంటే చక్కగా మీ అందరికీ అర్థమై కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అందరూ కూడా ప్లే చేసుకుంటారు. ఎంతో ఓపికగా చెప్తున్నానండి, మీకు తెలిసేదంతా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, రెండో చరణమునకు స్వరాలు కీబోర్డ్ పైన చూద్దాం. వైశాఖ మాసాన భూదేవి సిగలోన మరుమల్లె చందమును జాబిల్లి. ఈ లైన్ చూద్దాం. వైశాఖ రిప్ప దీన్ని మనం రిప్ప వై ఈ పా దగ్గర ఆగింది కాబట్టి వై అనే సాహిత్యం. ఈ రిప్పాని మనం పాని పాడుకోవాలి. రిప్ప పా మామ రిప్ప మామ ఆ రిప్ప ప్లేస్ లో పా పా మామ వైశాఖ మా రిమరి. ఇక్కడ మా ఒకే సాహిత్యాక్షరం ఉంది కదా. రిమరి 3 స్వరాక్షరములు ఉన్నాయి. అప్పుడు దీన్ని రీ అని పాడుకోవాలి. రిమరి పోయి మనం రీ అని వచ్చిందనమాట. పా మరి వైశాఖ మా సాన సా సాని. ఈ సాని మనం నీ అని పాడుకోవాలి. నీ స రీ నీ స మా సాన పా మరి నీ స వైశాఖ మా సాన. అలాగే మళ్ళా భూదేవి సిగలోన సేమ్ భూ రిప్ప దీన్ని పా అని పాడుకోవాలి. పా మామ భూదేవి సి సిగ ఇక్కడ చూడండి సి రి అనమాట. గా మరి ఈ మరిని మనం రీ రీ అని పాడుకోవాలి. రి రి సిగ లోన స్లో సని దీన్ని మనం నీ అని పాడుకోవాలి. నీ స లోన రి రి నీ స సిగలోన. వైశాఖ మాసాన భూదేవి సిగలోన
పా మా మరి ని స పా మా మరి ని స మరుమల్లె చెండవును మరు రిస అక్కడ సరిపోయింది. మల్లె రిప్పా, ఈ రిప్పాని మనం పా అని పాడుకోవాలి. పాప మల్లె రిస పాప మరుమల్లె చెండవును పాప రిస పాప పాప మరుమల్లె చెండవును జా 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 ద పాప సదా, ఇదంతా కూడా మనం దాని పాడుకోవాలి. ద పాప సదా దా అని పాడుకోవాలి. జా బిల్ బిల్లి బిల్ అంటే పా మా దీని మా అని పాడుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్యస్వరం గాత్రి వచ్చింది. మా గరి మసా, ఇదంతా కూడా మనం సా అని పాడుకోవాలి. మా సా దా జా జా బిల్లి మరుమల్లె చెండవును జాబిల్లి రిస పాప పాప దా మా సా. మన రెండవ సంగతి, వైశాఖ మాసాన భూదేవి సిగలోన మరుమల్లి చెండవును జాబిల్లి మారుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి నాన్న, వైశాఖ మాసాన పామరిస భూదేవి సిగలోన పామరిస మరుమల్లె చెండవును రిస పాప పాప, ఇక్కడ మారుతుంది. జా ద పాప సదా, దీని మనం దా జా బిల్లి పమా బిల్ పమా, దీని మనం మా అని పాడుకోవాలి. మా బిల్లి దా మా జా బిల్లి. శ్రావణ మాసాన జడివాన వడిలోన, ఈ లైన్ చూద్దాం. శ్రావణ అంటే మరిరిని, ఈ మరిరిని మనం నీ అని పాడుకోవాలి. మరిరిని నీ శ్రావణ నిని, అప్పుడు నీ శ్రావణ మాసాన, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది అక్కడ. నిసద, దీన్ని నిసాదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా మాసాన జడివాన జడి జ, అది దా ది నీ పా, ఈ నీ పని పా అని పాడుకోవాలి. జడివాన ద పాప వడిలోన వా, అది పా వడి దమా, దీని మా అని పాడుకోవాలి. పమ వడిలోన శ్రావణ మాసాన జడివాన వడిలోన నీ దా పాప మమ కన్నీటి కన్ మరి
దీన్ని మనం రీ అని పాడుకోవాలి. రిగమదప రిగమదప ఇదంతా కూడా రిగమదప అని మనం పా అని పాడుకోవాలి. పా రీ పా కన్నీటి ఇది మా రీ మా రీ రీ పా మా కన్నీటి కడవౌను కడ మరి మరి ఈ మరిని మనం కడ 2 సాహిత్యాక్షరములు, మరి 4 స్వరాక్షరములు. అప్పుడు దాని ఏంటంటే ఒక మరిని మనం రీ అని, ఇంకొక మరిని రీ అని పడుకోవాలి. మరి అది పోయి రీ రీ అని వస్తుంటాయి. కడ రీ రీ వౌను సని ని ఇది చూడండి వౌ సని దీన్ని మనం నీ అని పాడుకోవాలి. నీ రీ రీ నీ కడవౌను జాబిల్లి కన్నీటి కడవౌను జాబిల్లి దీపామ రీ రీ నీ రీ 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 కన్నీటి కడవౌను జాబిల్లి ఇది చూద్దాం. కన్నీటి సని సని సా కన్నీ సని సని ఆ సని సని పోయి మనం నీ అని ఉంటుంది అనమాట. సని పోయి నీ వచ్చిందనమాట. నీ స కన్నీటి కడవౌను రీ 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 సా 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 జాబిల్లి. నిద్రపో అని మనం ఆల్రెడీ ప్లే చేసుకున్నాం ఇదివరకే, అయినా సరే ఒకసారి ప్లే చేద్దాం. నిద్రపో సరి సని పని సరి నిద్రపో ముద్దుల నిసరి పాపా మాసా నిసరి మాసా ముద్దుల పాపా నిద్రపో స నిద్రపో. రెండో సంగతి సరి సని నిద్ర పని స రీ పని సరి నిద్రపో ముద్దుల పా నిసరి ముద్దుల పా ఇక్కడ మారింది. మగ గమ పా దీన్ని మనం పా అని పాడుకోవాలి. పా 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 రీ సా దీని సా పా సా పా పా నిద్రపో నిసరి పా సా స ముద్దుల పా నిద్రపో. పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు పాని సర్రి నిస్స రీరి నిన్ని స గగరి స. థ్యాంక్ యూ అండి. చాలా ఓపికగా విని మీరు నేర్చుకుంటే మీకు వస్తుంది. నేను ఎంతో ఓపికగా చెప్తున్నాను, టైం తీసుకున్నా సరే అంతా ఒక వీడియోలో ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. థ్యాంక్ యూ.